పురుగు మాటలతో ప్రోత్సహించబడిన చిన్న విత్తనం ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకుంది. నెమ్మదిగా అది మట్టిలో పోషణను కనుగొని దాని మూలాలను భూమిలోకి నెట్టడం ప్రారంభించింది. కాలక్రమేణా అది చీకటిని చీల్చుకుంటూ పైకి చేరిన ఒక చిన్న ఆకుపచ్చ రెమ్మను మొలకెత్తింది. రోజురోజుకూ ఆ చిన్న విత్తనం బలపడింది. అది సవాళ్లను ఎదుర్కొంది, బలమైన గాలులు, భారీ వర్షాలు మరియు మండే ఎండలు. అయితే అది పట్టుదలతో ఉంది. చివరికి ఆ విత్తనం ఒక అందమైన సూర్యకాంతి పువ్వుగా, పొడవుగా మరియు ప్రకాశవంతంగా, ఆకాశానికి చేరిన రేకులతో వికసించింది. వెనక్కి తిరిగి చూసుకుంటే సూర్యకాంతి పువ్వు ప్రయాణం తనని కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇచ్చింది మరియు అందంగా మార్చిందని గ్రహించింది. భయం దాని మదిలో మాత్రమే ఉంది మరియు ఎదగాలనే ధైర్యం దానిని అసాధారణమైనదిగా మార్చింది. కథలోని నీతి ఏంటంటే, కొత్త విషయాలను ప్రయత్నించడానికి భయపడకండి. మీరు ఎదుర్కొనే కష్టాలు మీరు మరింత మెరుగ్గా మరియు బలంగా మారడంలో సహాయపడతాయి.